దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, మన ప్రభువు రక్షకుడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు. 12వ తేదీ మే మాసము 2026 సంవత్సరం. ఈరోజు దేవుడు మనల్ని ప్రేమించి ఇస్తున్న ఒక అద్భుతమైన వాగ్దానం. మీ సత్ప్రవర్తన మీద లేకపోతే మీ మీద అపనింద వేయవారు సిగ్గుపడుదురు. మీ మీద అపనింద వేయవారు సిగ్గుపడుదురు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. పూర్తి వచనము ఈ విధంగా ఉంది: మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుదురు, దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయవారు సిగ్గుపడుదురు. ఇది వాక్యం. ఇక్కడ ఎన్ని మెట్లు ఉన్నాయి? మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుతున్నారు అంటే ఒక పాయింట్ వస్తుంది. ఆ పాయింట్ అవునా కాదని ప్రజలకు తెలియదు, కానీ ఈ పాయింట్ ప్రజల్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ పాయింట్ని బట్టి అంటే ఒక మనిషి చెడ్డవాడు అంటే వెంటనే వెళ్ళిపోతాడు. కానీ వాడు మంచివాడు అని చెప్పామనుకోండి, నన్ను చూడండి అని పరీక్షకు పెడతారు వచ్చి మనల్ని. అంటే వాళ్ళకి ఆ జ్ఞానం లేదు. ఏ జ్ఞానం? అనుభవ జ్ఞానం. కనుక వాళ్ళు తమ లోకంలో అంటే తమకు తెలిసిన విషయాన్ని బట్టి, తెలిసిన స్థితిగతులను బట్టి ఎదుటివాడిని జమ కడుతూ ఉంటారు. కనుక మీరు దేని విషయమై దూషింపబడుతున్నారు? మనకు తెలుసు, ఎంతో మందిని కమెడియన్లుగా చేయడము అంటే ఎదుటివారు మనల్ని చిన్న చూపు చూడడము, తక్కువ చేసి మాట్లాడడము. కనుక ఇక్కడ రాయబడింది, మీరు దేని విషయమై దుర్మార్గులు అని దూషింపబడుదురు, దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయవారు. ఎప్పుడైతే నీవు నీ మీద దూషణ చేసినప్పుడు, నీ మీద నింద వేసినప్పుడు, నీవు దానికి బదులు ఇవ్వకుండా గొప్ప కార్యాలు నీ జీవితంలో జరగాలి అంటే నేను నేర్చుకుని మీకు నేర్పిస్తున్న ఒకే సింపుల్ టెక్నిక్ ఏంటంటే, డోంట్ రియాక్ట్, డోంట్ రెస్పాండ్. ఎవ్వరికి నువ్వు బదులు ఇవ్వద్దు, అస్సలు నువ్వు నోరు తెరవవద్దు, నువ్వు మౌనంగా ఉండడమే మేలు. కేవలం దేవుడు నాకు చెప్పిన ఒకే ఒక్క రెవల్యూషన్, ఆ ఆజ్ఞ ఏంటంటే మౌనముగా ఉండు, ఊరకనే చూడు, నిలిచి చూడు. కనుక చాలా విషయాల్లో మనము రియాక్ట్ అవుతూ ఉంటాం. ఈ రియాక్షన్ అనేది మనల్ని నాశనానికి దారితీస్తూ ఉంటుంది. కాబట్టి నువ్వెవరో మొట్టమొదట నీ మీద నీకు ఫుల్ కాన్ఫిడెన్స్ రావాలి. అంటే ఎదుటివాడు ఎన్నన్నా అంటాడు, వాడు అంటాడు. కారణము వాడు తన యొక్క పబ్బం గడుపుకోవడానికి, తన యొక్క మాట నెరవేర్చుకోవడానికి, తను ఈ లోకంలో ఏదో గొప్పోడిని అని చూపించుకోవడానికి, నీ మీద చెడు చెప్పడానికి ఈ లోకం ప్రయత్నం చేస్తుంది. ఎందుకు అంటే ఈ లోకంలో ఉన్న దాని యొక్క ముఖ్య సూత్రం ఏంటంటే, ఎదుటోడు చెడ్డోడైతేనే నేను మంచివాడిని అవుతాను, ఎదుటోడు ఓడిపోతేనే నేను గెలుస్తాను, ఎదుటోడు చిన్నోడైతేనే నేను పెద్దోడిని అవుతాను, ఎదుటోడు నా ముందు ఉండకూడదు, ఆడ ఆ కుర్చీలోంచి దిగితేనే నేను ఆ కుర్చీ ఎక్కుతాను. కనుక ఈ లోకం పాలసీ ఇది, ఈ లోక ధర్మం ఇది. అటువంటి అప్పుడు పరలోక ధర్మం ఏంటంటే, నీవు ఆ కుర్చీలో ఉండాలంటే ఆడిని దించాల్సిన పని లేదు. నీవు మంచివాడివి కావాలంటే ఎదుటోడు చెడ్డాల్సిన అవసరం లేదు. నువ్వు ఎక్కి వెళ్ళాలంటే ఇంకొకరిని తొక్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. నేనే నా చిత్తానుసారంగా నీ పక్షముగా నేను కార్యాలు చేస్తాను. కాబట్టి చాలా విషయంలో మనము ఈ విధంగా డిప్రెషన్కి వెళ్ళే వాళ్ళంగా ఉంటాం. న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్, 1 Peter chapter 3 verses 16. బట్ డూ దిస్ ఇన్ ఏ జెంటిల్ అండ్ రెస్పెక్టబుల్ వే. అంటే నీవు ఈ కార్యాన్ని ఎలాగా? చాలా సామర్థ్యముగా, తర్వాత మర్యాదపూర్వకంగా నేను చేయాలి. ఇది మన అందరికీ సేవకత్వంలో, లేకపోతే ఈ యొక్క విశ్వాస జీవితంలో, లేకపోతే మన నిత్యము ఈ స్పిరిచువల్ లైఫ్లో, ఆత్మీయ యాత్రలో ఈ సమస్య ఎదురవుతూ ఉంటుంది. కీపింగ్ యువర్ కాన్షియన్స్ క్లియర్. ఎప్పుడు నీ మనస్సాక్షి దేవుని ఎదుట నిర్మలముగా అని తెలుగులో ఉంది. అంటే పూర్తిగా, అంటే ట్రాన్స్పరెన్సీ, అద్దములో ముఖము ప్రతిబింబించినట్లుగా. దెన్ ఇఫ్ పీపుల్ స్పీక్ అగైన్స్ట్ యూ, అయితే ప్రజలు ఎప్పుడు నీకు వ్యతిరేకంగా మాట్లాడతారు. దే విల్ బి అషేమ్డ్ వెన్ దే సీ వాట్ ఏ గుడ్ లైఫ్ యూ లివ్ బికాస్ యూ బిలాంగ్ టు క్రైస్ట్. కానీ వారు నువ్వు ఒక కంట కనిపెడుతూ ఉంటారు, నీవు ఎటువంటి ప్రవర్తన కలిగి ఉన్నావు, యోగ్యమైన ప్రవర్తన. ఇది చెప్పడానికి పేతురు గారు ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ వాక్యాలు ఎక్కడి నుంచి ప్రారంభించినట్లు మనం చూస్తున్నాము?
9వ వచనం నుంచి ఒకసారి ఇవి చూసి లోతుగా వెళ్దాం. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడ్డారు. మనల్ని దేవుడు దేనికి పిలిచాడు? ఆశీర్వాదమునకు వారసులవుటకు. అంటే ఆశీర్వాదమును స్వతంత్రించుకోవాలి. రక్షణ ఉచితము. యేసు ప్రభు రక్షకుడని నీ నోటితో ఒప్పుకుంటే, నీవు హృదయమందు విశ్వాసం ఉంచితే రక్షించబడతావు. కానీ ఆశీర్వాదానికి కొన్ని మెట్లు ఉన్నాయి. అవి ఏంటంటే, కీడుకి ప్రతి కీడు చేయకూడదు, దూషణకి ప్రతి దూషణ చేయకూడదు, దీవించాలి. చాలా కష్టం కదా. అదే కదా టిట్ ఫర్ టాట్ చాలా సులభం, దెబ్బకి దెబ్బ చాలా సులభం, చెంపకి చెంప చాలా సులభం, బ్రిడ్జ్కి బ్రిడ్జ్ చాలా సులభం, కత్తికి కత్తి చాలా సులభం. కానీ ఇది కాదు దేవుడు చెప్తుంది. కనుక జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువారు చెడ్డ దానిని పలుకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవును. అంటే మొట్టమొదటిది డీడ్స్, అంటే కీడుకి ప్రతి కీడు, దూషణలు. నువ్వు డోంట్ యాక్ట్ అట్ ఆల్. ఇప్పుడు రెండవది ఏంటి? నీ మాటలు. ఖచ్చితంగా నీకు మంచి దినములు వస్తాయి కనుక నీవు వారు పలికినట్లు పలకకూడదు. కపటపు మాటలు నీ నోటి రాకుండా నీవు కాచుకోవాలి. ఎప్పుడైతే నీవు కీడు నుండి తొలగి మేలు చేస్తూ సమాధానముని నువ్వు కోరుకుంటావో, దేవుడు అంటే ఇక్కడ ప్రభువు కన్నులు ఈ కీర్తనలో వచ్చి 34లో ఉంటాయి. అవి ఇక్కడ కోట్ చేస్తూ పేతురు గారు, ఆయన ముఖము ఎప్పుడూ కూడా కీడు చేయు వారికి విరోధం. అంటే నీ మీద ఎవరైతే కీడు పలుకుతున్నారో, ఎవరైతే నీవు మనిషిని సబ్జెక్ట్ చేస్తావు, దేవుడు మనిషిని సబ్జెక్ట్ చేయడు. ఆ ప్రేరేపిస్తున్న శక్తిని సబ్జెక్ట్ చేస్తాడు. అంటే దురాత్మ శక్తులను, చీకటి శక్తులను, ప్రేరేపించే శక్తులను ఈ మధ్యకాలంలో నేర్చుకున్నావు. నిన్ను ఏది ప్రేరేపిస్తుందో, ఏది నిన్ను ఈడ్చుతుందో, కోపంలో నువ్వేం చేస్తున్నావో నువ్వు కంట్రోల్ తప్పిపోతూ ఉంటావు. తాగుడికి బానిస అయినప్పుడు నువ్వు కంట్రోల్ తప్పిపోతూ ఉంటావు. ఒక అసహనానికి బానిస అయిపోతే నువ్వు కంట్రోల్ తప్పిపోతూ ఉంటావు. ఒక నచ్చని మాట నువ్వు విన్నప్పుడు కంట్రోల్ తప్పిపోతూ ఉంటావు. కనుక చాలా విషయాల్లో నువ్వు కంట్రోల్ తప్పిపోతూ ఉంటావు. కనుక ఎప్పుడైతే నీవు మంచి విషయంలో ఆసక్తి కలిగి ఉంటావో, కొన్నాళ్ళు నీవు శ్రమపడినను నీవు ధన్యుడివి. ఎందుకంటే దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు. కారణం ఏంటంటే నీవు నీ పరీక్ష కాలంలో స్థిరమైన మనస్సాక్షి కలిగి, స్థిరమైన మనస్తత్వము కలిగి, ఎంత మాత్రము గాలికి కొట్టుకొని పోకుండాన్నట్లు. అంటే నేను ఒక రోజు విన్న స్వరం ఏంటంటే, నువ్వు నన్ను ప్రేమించున్నావా? అటువంటిప్పుడు నా నిమిత్తము నువ్వు నిందలు పడాలి కదా, అవమానింపబడాలి కదా. నా నిమిత్తము నువ్వు నిందపడకుండా, అవమానింపబడకుండా నీవు నన్ను ప్రేమిస్తున్నావు అనడానికి రుజువేంటి? ఎప్పుడైతే ప్రేమ ఇస్తున్నావో ఆ ప్రేమని ఇచ్చే పరిస్థితుల్లో ఆ వ్యక్తి వలన నీవు నిందలకి గురి కావాలి, అవమానానికి గురి కావాలి. ఈ లోకం నిన్ను వెలివేయాలి, ఈ లోకం నిన్ను ఒంటరివాడిని చేయాలి, ఈ లోకం నిన్ను అన్ని విధాలుగా కూడా ఎన్నిక లేని వానిగా, తప్పు చేసిన వానిగా చూపిస్తుంది. అయినా కూడా నీవు దేనినైతే నమ్మావో ఆ నమ్మకము విషయంలో క్లియర్ కాన్సెన్స్, అంటే నీవు మంచి మనస్సాక్షి కలిగి, నిర్మలమైన మనస్సాక్షి కలిగి, అంటే నిన్ను ఎవరైతే కారణం అడుగుతున్నారో ఇక్కడ రాస్తున్నాడు కదా, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారే నిరీక్షణ గుచ్చి హేతువు అడుగు ప్రతి వానికి సాత్వికముతో, భయముతో సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ నీవు సిద్ధంగా ఉండాలి. కారణము క్రీస్తు యేసు ప్రభువులను నీ హృదయానికి రారాజుగా నువ్వు నియమించావు. ఇన్ని మెట్లు నేర్చుకున్నావు. ఎప్పుడైతే ఈ మెట్లు గుండా నీవు వస్తావో అప్పుడు దేవుడు శత్రువులను మిత్రులుగా, నిన్ను ఎవరైతే చిన్న చూపు చూశారో వారి ముందు నీ దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. కారణము నీవు చెడుతనమును విసర్జించి సమాధానమును వెతికావు కనుక, కీడుని విసర్జించి కీడుని కీడుతో జయించక మేలుతో జయించావు కనుక, నీ మీద పగబట్టిన వారికి నువ్వు ప్రేమను చూపించావు కనుక ఇటువంటి వారి కొరకు ప్రభువు వెతుకుతున్నాడు. కాబట్టి కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి మనము శ్రమపడినను మనము ధన్యులమే. అంటే అర్థం ఏంటంటే, ఒక్క మాటలో మనం చెప్పుకోవాలంటే ఈ వాక్యాలు సేమ్ టు సేమ్, అంటే దీని అపాలజెటిక్స్ అని కూడా సబ్జెక్ట్ లో ఇవి రెండు చెప్తారు. ఉదాహరణకి 2 తిమోతి 2:24 నుంచి మనం చూసినప్పుడు, సత్య విషయమైన అనుభవ జ్ఞానము కలుగుటకై ఎదురాడు వారికి మారు మనసు దేవుడు ఇస్తాడేమో అని ఆశతో. అంటే వారికి సత్యం ఏమిటి అనేది అవసరం లేదు, ఎటువైపు వెళ్తున్నాము అనేది అవసరం లేదు. కాబట్టి వాళ్ళు ఎక్కడ జనం ఉంటే ఆ పక్షాన వెళ్ళిపోతారు, ఆ పార్టీలో వెళ్ళిపోతారు. ఎప్పుడైతే వాళ్ళు, కానీ నీవు వాళ్ళని నమ్మి వాళ్ళకి ప్రార్థన చేసి
చెయ్యి పట్టుకుని లేవనెత్తావని. కనుక అటువంటి వారిని ఇటువంటివి సేవలో ఎక్కువ తెగులుతూ ఉంటాయి. సాత్వికముతో శిక్షించుచు, జగడమాడక, అందరి ఎడల సాధువుగా, బోధింపుటకు సమర్థుడిగా, కీడును సహించువాడిగా సేవకుడు ఉండాలి. కీడును సహించను అంటే నువ్వు సేవకి ఎలా వస్తావు? అసలు ఎలా సేవ చేస్తావు? నీ మీద ఖచ్చితంగా కీడు పన్నుతారు. ఖచ్చితంగా నీవు చెడ్డవాడివి అని నిరూపిస్తారు. ఖచ్చితంగా నువ్వు చేతకానివాడివి అని నిరూపిస్తారు. నువ్వు ఎందుకు పనికి రానివాడివి అని నిరూపిస్తారు. నా దేవుడు చెప్పిన ఇంకొక కండిషన్ ఏంటో తెలుసా? నెవర్ ఎవర్ ట్రై టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ దట్ యు ఆర్ రైట్. నీకు నీవు నీతిమంతుడిగా ఏ రోజు వాదానికి పోవద్దు. కనుక ఎప్పుడైతే ఈ వాదానికి నువ్వు వెళ్లకుండా నిన్ను నీవు జాగ్రత్తగా చూసుకుంటావో, అపోస్తల కార్యములు 24:16 నేను దేవుని ఎడలను మనుష్యుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉన్నట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను అని ఇక్కడ చెప్పబడుతుంది. అదే విధంగా మనము పౌలు రాస్తాడు, ఇతరులకు బోధించిన పిమ్మట ఒకవేళ నేను భ్రష్టుడనైపోదునేమో అని నన్ను నేను నలుగగొట్టుకొనుచున్నాను. ఈ 2 వచనాలు కూడా నిన్ను నలగగొట్టడానికి, నిన్ను విరగగొట్టడానికి దేవుడు వాడతాడు. కారణం ఏంటంటే నీ మనస్సు విరిగితేనే ఆయనకు కావాలి. నీ మనస్సు నలిగిపోతేనే ఆయనకి కావాలి. నీ మనస్సు విరగకుండా, నీ రూపము చెదరకుండా, నీవు అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే అది జీవితం అవ్వదు. నిన్నటి దినం మనం నేర్చుకున్నాం సైన్స్ అంటే ఏంటంటే మేక్ టెస్ట్ అండ్ రిపీట్. నువ్వు ఏదైతే తయారు చేసావో అది టెస్టింగ్కి నిలబడాలా. టెస్టింగ్ చేయబడింది, పనిచేస్తుంది, తిరిగి రిపీట్ చేయాలి. కానీ నీ జీవితంలో అలా ఏది రిపీట్ కాదు. అనుక్షణము నూతన క్రియ జరుగుతుంది. రేపేమి సంభవించనో నీకు తెలియదు. కనుక ఈ రోజున్న మనుషులు రేపుండరు, ఈ రోజున్న ప్రేమలు రేపుండవు, ఈ రోజున్న పద్ధతులు రేపుండవు, ఈ రోజున్న ఏ పరిస్థితి కూడా రేపు ఉండదు. కనుక అనుక్షణము నీవు దేవుణ్ణి నమ్మాలి. ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో, ఇది సంఘంలో చేసే సేవకులకు కూడా ఉండవలసిన లక్షణం అని పేతురు రాసిన తిమోతికి రాసిన మొదటి పత్రిక 3:9 పౌలు అంటాడు, విశ్వాసము మర్మము. అంటే ఎప్పుడైతే ద ఫెయిత్ అనేది మిస్టరీ, కానీ దానికి కావాల్సింది ఏంటంటే పవిత్రమైన మనస్సాక్షి కలిగి నువ్వు ఉండాలి. అంటే నీ విశ్వాసం విషయంలో ఖచ్చితంగా నీ మనస్సాక్షి కార్యరూపము దాల్చుతుంది. కనుక మనం ముగించుకుంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 13:18 ఈ గ్రంథకర్త అంటాడు, మా నిమిత్తం ప్రార్థన చేయండి. దీనికి అన్ని విషయంలో యోగ్యంగా ప్రవర్తింపచ్చు, మంచి మనస్సాక్షి కలిగి ఉన్నామన్నాం. అంటే నీ మనస్సాక్షి నీ మీద నేరారోపణ చేస్తున్నప్పుడు మనం మనస్సాక్షిని చంపేస్తూ ఉంటాం. చాలా విషయాల్లో మనవాడు తప్పు చేసిన ఎదుటివాడు మనవాడు కాదు కనుక వీడిని వెనకేసుకొస్తూ ఉంటాం. అలాగెన్నడూ కుదరదు. ముఖ్యంగా భార్యాభర్తల మధ్యలో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అటు అంటే అమ్మాయి తరపు వాళ్ళు అటువైపు వెళ్ళిపోతారు. ఇలా కాదు. ఎవరైనా కూర్చొని సమాధానం పరిచిన వారు ధన్యులు, వారు దేవుని కుమారులను. ఎప్పుడైతే నువ్వు సమాధానం పరచడానికి ప్రయత్నిస్తావో, నీ కూతురు తప్పు చేసినా, అల్లుడు తప్పు చేసినా, తప్పుని తప్పుగా నీవు ఎప్పుడైతే చూసి ఒక స్టాండర్డ్ నువ్వు ఉంటావో, లేకపోతే దాన్నే పక్షపాతం అంటారు. దేవుడు పక్షపాతి కాడు. ఆయన మనిషి రూపం లక్ష్య పెట్టడు. నిన్ను కొన్నాళ్ళు ఒకవేళ జల్లెడ వేయడానికి, పుటము వేయడానికి, నిన్ను పరీక్షింపబడడానికి, నీవు ఎటువంటి వాడివో లోకము చూడటానికి దేవుడు అంగీకరిస్తాడు. కాబట్టి ఖచ్చితంగా నీవు ఈ విశ్వాస యాత్రలో ధైర్యము కలిగి, సహనము కలిగి, ప్రభువు నిమిత్తము నీవు ఎదురు చూసినప్పుడు సమస్తము సాధ్యము. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఈ రోజు నువ్వు నిందించబడుతున్నావా, అవమానించబడుతున్నావా, ఆ మార్గం గుండా నేను వచ్చాను అని నీ దేవుడు కొట్టేశాడు. అయితే ఆ రోజు దూషించిన వాళ్ళు ఏమన్నారో తెలుసా? మీకు తెలియదండి, మేము ఎటువంటి వాళ్ళమో, ఊరుకోండి, దులిపేసుకుంటారు. కానీ ఆ రోజున నువ్వు నిందించబడి కృంగిపోయి ఒంటరి స్థితిలో మూలన కూర్చుని కుమిలి కుమిలి ఏడ్చొచ్చుడు, అది దేవుడు లక్ష్య పెడుతున్నాడు. ఆయన చెప్తాడు, నీ దుఃఖ దినములు సమాప్తములయ్యను. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, విత్తబడిన వాక్యము అనేక మందికి ఆశీర్వాదంగా చేయమని, నిశ్చయముగా మన విశ్వాస యాత్రలో ఎన్నో అపజయాలు, ఎన్నో పోరాటాలు, ఎన్నో అలజడులు ఖచ్చితంగానైనా ఇవన్నీ దాటుకుంటూ వెళ్ళాలనుకుంటా కనికరం చూపించుకుని యేసునామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.